నమస్కారం. గత 2-3 రోజులుగా జరుగుతున్న విషయాలు మనందరికీ తెలిసిందే. గుంటూరు జిల్లా పెదకాకర మండలం తెక్కలపాలెం గ్రామంలో గ్రామానికి సంబంధించిన కొందరు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, పార్టీ అధ్యక్షుడు గోడె రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి దాన్ని వ్యతిరేకించిన సందర్భంలో వారు అక్కడున్న యాదవ్ సంఘాలతో అక్కడున్న లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన విషయం ఏంటంటే ఓపెన్ జరగకుండా చూసుకుంటామని చెప్పిన తర్వాత కూడా వారు విగ్రహాన్ని ఓపెన్ చేయడం, దాని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం, దాని వెనక ప్రభుత్వం ఉంది అనే ఒక నమ్మకం ప్రజలకు వెళ్తుందేమో అనే ఉద్దేశంతో వారు ఆ నిర్ణయాలు విరమించుకొని కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం తొలగించి మామూలు విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అది రక్షించిన విషయం వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలిపాం. దీన్ని ఎక్కువ వివాదం వైపు తీసుకెళ్లకుండా త్వరితగతిన సమస్యకి పరిష్కారం చేశారని మేము కూడా సంతోషపడ్డాం. వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేసాం, ఆ గ్రామస్తులకి, ఆ గ్రామ విగ్రహ కమిటీ వారికి కూడా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సోకాల్డ్ మేధావులకి మరి ఏమి నెప్పడుతుందో, ఎందుకు నెప్పడుతుందో అర్థం కావట్లేదు. మరలా కులాల్ని రెచ్చగొట్టే విధంగా, కులాన్ని, కుల దైవాన్ని కించపరిచే విధంగా ఇటువంటి తమ్నైల్స్ పెట్టడం, ఇట్లా మాట్లాడడం, టీవీ ఛానల్ ముసుగులో, జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు జర్నలిస్టులా ఏంటి? ఎన్టీఆర్కి అవమానం జరిగింది, ఎన్టీఆర్గా, కృష్ణ భగవానుడిగా ఎన్టీఆర్ గారికి అవమానం జరిగింది, కృష్ణుడికి అవమానం జరిగింది. దాన్ని వారు త్వరగానే తెలుసుకొని దానికి సొల్యూషన్ తెచ్చారు. అయిపోయింది ఆ విషయం. ఇప్పుడు ఇతను బాధ ఏంటి అసలు? ఒకసారి ఇతను మాట్లాడుతున్నాం. అని అథవా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడితే రాజశేఖర రెడ్డి గారి మొహంతోనే పెట్టారు తప్పితే నీ మొహంతోనో, నా మొహంతోనో, వేరే వాళ్ళ మొహంతోనో పెట్టలేదా సన్నాసి? నీకు తెలియదు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉంటారో ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసుకెళ్లి పక్కన నుంచి చూడు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టారా, లేదంటే వేరే వాళ్ళ మొహంతో విగ్రహాలు పెట్టారో చూడు. ఆరముందు సన్నాసి, నీకు ఇంకా తెలియదేమో. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి మొహంతోనే పెట్టారు. అది ఒకటి తెలుసుకో ఫస్ట్. అయినా ఇక్కడ నీకు కృష్ణుడి బొమ్మకు సంబంధించిన వివాదంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దీనికి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఎన్టీఆర్ అవమానం జరిగింది అన్నప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు సంగతి నీకు? రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏమన్నా కృష్ణ రూపంలో పెట్టారా ఎక్కడన్నా? లేదు శివుడు రూపంలో పెట్టారా ఎక్కడన్నా? లేదు వేరే దేవమూర్తుల రూపంలో పెట్టారా ఎక్కడన్నా? పెట్టలేదు కదా. నీకు మళ్ళీ దీంట్లో కూడా రాజకీయం. వీళ్ళు ఎంత దుర్మార్గులు మరొకసారి చూడండి. ఎంతలా వీడికి పురాణాలు శ్రీకృష్ణుడు క్షత్రియుడు, యాదవుడు కాదని చెప్పారంట ఈ సన్నాసి. దయచేసి యాదవ సమాజం మొత్తం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ప్రయత్నం ఏంటంటే శ్రీకృష్ణుడు యాదవుడు కాదు, శ్రీకృష్ణుడు పురాణాల్లో క్షత్రియుడుగా ఉన్నాడు. తరువాత మా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత అతను రాగా 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 ఇంకేంటి శ్రీకృష్ణుడు అంటే ఎవరో కాదు మేమే అని ఒక చెప్పే ప్రయత్నం, ఈ చరిత్రని వాళ్ళదిగా చెప్పే ప్రయత్నం ఈ సన్నాసులు చేస్తున్నారు. ఇది యాదవ సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకా చాలా మాట్లాడాడు. వీళ్ళు అసలు కుల రాజకీయాలు చేయరు. వీళ్ళు ఏ కాడికి మొత్తం రాజకీయాలు మొత్తం కులాల బేస్గా అసలు ఈ టీవీ ఫైవ్ కానీ ఇది చేయాలి. చెప్పుతో కొడతారు. అది ఎదవా బయటకు వచ్చి ఈ మాట శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటే చెప్పు తీసుకుంటా అంటారు ఎవరినైనా సరే. ఎప్పుడు పుట్టాడు ఎన్టీ రామారావు? ఎన్టీ రామారావు ఎప్పుడు? ఆయన అంటే మా గౌరవం. ఆయన ఒక సినిమా నటుడుగా మాకు ఇష్టం, మేము అందరూ గౌరవిస్తాం. రాజకీయ నాయకులుగా ఆయన పేద ప్రజలకు చాలా సేవ చేశాడు, దాన్ని మేము అందరూ గౌరవిస్తాం. ఆయన అంటే మా గౌరవభావం నుంచి మాకు ఆయన మీద ద్వేషం కలిగేలా మీలాంటి ఎదవలు చేస్తున్నారు. ఎవరు చెప్పాడు? ఎప్పుడు పుట్టాడు రామారావు గారు? రామారావు గారు పుట్టక ముందు శ్రీకృష్ణ భగవాన్ లేడా? కృష్ణ భగవాన్ ఎప్పుడు పుట్టాడు? భగవద్గీత ఎప్పటి నుంచి ఉంది? ఈ దేశంలో కోర్టులు కానీ, సుప్రీం కోర్టులు కానీ, ఎవరైనా కోర్టులో దేని మీద ప్రమాణం చేపిస్తారు? అప్పుడు కూడా భగవద్గీత రాయక ముందు నుంచే రామారావు గారు ఉన్నారా? రామారావు గారు ఎప్పుడు పుట్టారు? కృష్ణ భగవాన్ ఎప్పుడు ఉన్నాడు? కృష్ణ ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఇస్కాన్ అనేది ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడు కృష్ణుడు ఆలయాలు ఉన్నాయి? కేరళలో కృష్ణ మందిరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? కర్ణాటకలో కృష్ణ మందిరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? తమిళనాడు కృష్ణ మందిరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో కృష్ణ మందిరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ దేశం మొత్తం మీద కృష్ణ మందిరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోషించారు అంతే.
అంతేగాని ఎన్టీ రామారావు గారి శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు వేరే. శ్రీకృష్ణుడు ఒక దైవం, ఒక దేవుడు, ఈ ప్రపంచానికి, ఈ భూగోళానికి భగవద్గీత బోధించిన దైవం ఆయన. ఆయన్ని తీసుకుని వచ్చి ఎన్టీఆర్ రాకముందు కృష్ణుడు తెలియదు అంటే చెప్పులు తీసుకుని అంటారు ఎవడైనా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇది మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేసుకున్నాడు తప్పితే శ్రీకృష్ణుడే ఎన్టీఆర్ కాదు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు కాలేడు, ఎప్పటికీ కాలేడు. ఇంకా వీడు చాలా మాట్లాడాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ దైవం మారిద్దా? ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు పుట్టి కృష్ణ వేషాలు వేశారు కాబట్టి ఆయన స్థానంలో కృష్ణ విగ్రహాలు పెడదామంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారి వేషాలు చాలా మంది వేశారు. రేపు పొద్దున 100 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు తెలియని వాళ్ళకి అలాంటి సినిమాలో ఈ క్యారెక్టర్ వేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ కృష్ణ విగ్రహాలు పెడతారా? నిన్న ఎప్పుడో మీరేదో మీ సొంత మనిషి దేవకట్టతో సినిమా తీపించారు మహేసభ అని. దాంట్లో సాయి కుమార్ గారు ఎన్టీఆర్ గారు వేషం వేశారు. రేపు పొద్దున ఎన్టీఆర్ గారి విగ్రహాలు సాయి కుమార్ గారి విగ్రహాలు పెడతారా? లేదు. ఇంకో సినిమా దేంట్లోనూ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు వేషం వేశారు. 100 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి ప్లేస్ లో తీసుకొని బాలకృష్ణ పెడతారా? సినిమాలో పొజిషన్ క్యారెక్టర్లకి నిజ జీవితంలో ఉన్నదానికి దైవానికి దేవుళ్ళకి లింక్ పెట్టేటువంటి ఎదవల్ని చెప్పు తీసుకొని కొట్టాలి యాదవ సమాజం కానీ హిందువులు కానీ. ఈ హిందూ సోకాల్డ్ హైందవ సంఘాలు, సోకాల్డ్ హిందువులు అంటే పేటెంట్ రైట్ తీసుకుని మాట్లాడి స్వామీజీలు, ఈ బీజేపీ పార్టీ, మరి వీళ్ళందరినీ ఎందుకు నొప్పికలగట్లేదు? ఈ ఇంత దుష్ప్రచారం ఒక హిందూ దేవుడి మీద, కలియుగ పుట్టక ముందు నుంచి ఉన్న హిందూ దేవుడి మీద ఎందుకు ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నా కానీ హైందవ సంఘాలు, సోకాల్డ్ ఎవరైతే మేము మాది, ఈ సమాజం మాది అని ఓన్ చేసుకునే వ్యక్తులు ఎవరు దీని పట్ల స్పందించకపోవడం, ఈ కుట్రని తిప్పి పట్టలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇదేదో కేవలం మా ఒక్కరికే పట్టినట్టుంది. శ్రీకృష్ణుడికి అవమానం జరిగితే ఏదో మేము ఒక్కరమే బాధపడినట్టుంది, కానీ ఈ బాధ ఎవరికి లేనట్టుంది. ఇంకా చూడండి వీడేం మాట్లాడు. మనకు తెలిసిన తెలుగులో కాదు, మాకు కాదు, మా కృష్ణుడు మీకేమో మీకు కృష్ణుడు ఆయన ఎన్టీ రామారావు గారు వేషాలు వేసిన ఇక ముందు తెలియదేమో కానీ మాకు మా తాతలు, మా ముత్తాతలు, మా పూర్వీకులు, మేము పుట్టక కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మా కృష్ణ భగవాన్ తెలుసు. కృష్ణ భగవాన్ ఆలోచిస్తూ మాకు తెలుసు. మీకు అయ్యి ఉండొచ్చు, మీకు కృష్ణుడు అంటే రామారావు ఉండొచ్చు, మీరు ఎల్లో పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఇంకా ఉన్నాడు కదా మరి శ్రీకృష్ణుడు రామారావు రూపంలో ఫోటోలు కూడా ఎల్లో ఉన్నాయి కదా, రామారావు విగ్రహం పెట్టండి. ఎందుకు కృష్ణుడి విగ్రహం ఒకటే పెడుతున్నారు మీరు? రామారావు విగ్రహం పెట్టండి. ఆయన శివుడు వేషం వేశాడు, శివుడు విగ్రహం పెట్టండి. ఆయన రావణాసుడు వేషం వేశాడు, రావణాసుడు విగ్రహం పెట్టండి. ఆయన దుర్యోధన వేశాడు, దుర్యోధన విగ్రహం పెట్టండి. ఎందుకు? వై ఓన్లీ శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టడంలో మీకున్న ఆంతర్యం ఏంటి? మీ ఆలోచన ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాముడికి పెట్టండి, రాముడు కూడా పెట్టండి. మరి ఊరుకుంటారని చూద్దాం. శివుడికి పెట్టండి, ఊరుకుంటారని చూద్దాం. అదేమంటే కృష్ణుడు కులానికి పరిమితం చేస్తానంటారు మీరు. చెప్పుతో కొడతారు. మరి తప్పేందంటే చెప్పుతో కొడతారు, తప్పే. ఇంకొకసారి వీళ్ళకి ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేసిన విగ్రహం బాగా నచ్చిందంట, ఆయన మనసు తప్పుకుందంట. మాకు కూడా మరి రామారావు గారు పోషించిన చాలా పాత్రలు మాకు బాగా నచ్చినాయి. మాకు ఆయన రావణాసురుడు క్యారెక్టర్ వేసింది బాగా చాలా ఇష్టం. మాకు రామారావు గారు రావణాసురుడి వేషంలో అసలు అచ్చంగా మాకు రావణాసురుడి విగ్రహాలు మేము ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుంచి రావణాసురుడి బొమ్మలు ఎప్పుడు చూడలేదు. మాకు తెలిసిన బొమ్మ రావణాసురుడు అంటే ఇట్లా ఉంటాడని చూపించింది మరి ఎన్టీఆర్. రేపు పొద్దున దీపావళికి మేము అది పెట్టి అక్కడ జరిగే కార్యక్రమం ఎన్టీఆర్ మొహంతో పెట్టి చేస్తే ఈ సమాజం ఒప్పుకునిద్దా? చేయొచ్చా? కరెక్టా? అది ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లో మేము చూసుకుంటా ఉంటే నువ్వు చూసుకో, నీ ఇంట్లో చూసుకో, నీ ఇంట్లో నీ బెడ్రూమ్ లో పెట్టుకో. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ నీ ఇంట్లో పెట్టుకో, నీ బెడ్రూమ్ లో పెట్టుకో, నీ ఆఫీస్ లో పెట్టుకో. అంతేగాని రోడ్ల మీద తీసుకొస్తాం కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అని ఒక ప్రొజెక్షన్ చేస్తాం సమాజానికి. ఒక 100-150 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత ఇక ఇదంతా మర్చిపోయి తరం మారిపోయిన తర్వాత వచ్చే తర్వాత తరాలకి ఇదిగో ఈయనే శ్రీకృష్ణుడు అంటే అని ప్రొజెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా మేము పేటెంట్ తీసుకుంటాం. శ్రీకృష్ణుడు ఆయన హిందూ దేవుడే అయినా మా దేవుడు, మా కులదైవం. మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటాం. ఇంకా అసలు వీళ్ళందరికీ ఇంకో విషయం ఏంటంటే రామారావు గారు చనిపోయే టైంలో, చనిపోయే సమయానికి ఇప్పుడు ఎవరి చెప్పులు అయితే వీళ్ళు మోస్తున్నారో ఆ యొక్క రాజకీయ పార్టీ బహిష్కృత నేత అవునా కాదా? సమాధానం చెప్పండి. ఈ రోజు మీరు మోస్తున్నారు, ఆయన మీకు ఈ రోజు అవసరం వచ్చాడు, కానీ ఆయన చనిపోయిన నాటికి ఆయన భయంకరమైన ఆత్మక్షోభతో చనిపోయాడు. ఆయన భయంకరంగా బాధింపబడ్డాడు, ఆయన వెలివేయబడ్డాడు. అతను స్థాపించిన పార్టీ నుంచి అతను వెలివేయబడ్డాడు. బహిష్కృత నేతగా చనిపోయాడు తప్పితే తెలుగుదేశం నేతగా అతను చనిపోలేదు. మీరు చెప్పులు మోస్తున్న రాజకీయ నాయకులు ఆయన ఎంత హింస పెట్టారు. ఈ రోజు మీకు అవసరం వచ్చాడు, మీకు ఎన్టీఆర్ ఈ రోజు దేవుడే. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా విగ్రహాలు కట్టడం ఎక్కడ చూసాం మనం? ఖచ్చితంగా లేదు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఎన్టీఆర్ గారు అవసరం వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ మీరు ఎన్టీఆర్ గారిని ఎత్తుకోవడం. అప్పటి నుంచి 2009 తర్వాత, ఐ థింక్ 2009 తర్వాత నుంచి మీరు ఎన్టీఆర్ గారిని మళ్ళీ ఎత్తుకోవడం స్టార్ట్ చేశారు తప్పితే మీకు మధ్యలో ఎన్టీఆర్ గారు కొన్నాళ్ళు నచ్చలా.
మీ ఛానల్స్ లో ఆయన గురించి వ్యతిరేక ప్రచారం చేశారు, మీకు సంబంధించిన పత్రికల్లో ఆయన గురించి కార్టూన్స్ చేశారు, ఆయన ఫోటోలు తీశారని చేశారు, ఆయన రకరకాలుగా 10 తరం రావణాసుడిగా మీకు సంబంధించిన పేపర్లో ప్రచారం చేశారు రామారావు గారిని. ఇవన్నీ మీరు చేసి ఆయన విలన్గా మీరు సమాజంలో చిత్రీకరించి ఆయన దేనికి చేతగాని వాళ్ళలాగా, ఆయన ఒక స్త్రీ లోడులాగా ఆయన రకరకాలుగా మానసికంగా కృంగదీసి ఆయన చనిపోవడానికి కారణభూతులైన మీరు ఈ రోజు మీకు దేవుడు అయిపోయాడు. ఏది 2-3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఆయన ఓన్ చేసుకున్న తప్పలేదు. అతను ఆయన ఖచ్చితంగా గొప్ప నాయకుడే. మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ మంచిగా అంటుండొచ్చు. కాబట్టి ఇది మీ దేవుడు అయితే మీరు చూసుకోండి, మాకు కూడా దేవుడే, ఆయన మాకు ఇష్టమే. ఆయన పేద ప్రజలకి చాలా సేవ చేశాడు, చాలా కార్యక్రమాలు ఆయన ప్రజాసేవ చేశాడు. మాకు ఆయన అంటే మీకంటే ఎక్కువ గౌరవం మాకుంది. ఆయన మేము గౌరవించుకుంటాం. ఇప్పటికి కూడా మా ఇళ్ళలో చాలా ఇళ్లలో ఆయన ఫోటోలు ఉంటాయి, దాంట్లో ఇబ్బంది లేదు. ఆయన నటుడు గౌరవిస్తాం, రాజకీయ నాయకుడు గౌరవిస్తాం, ప్రజాసేవకుడు గౌరవిస్తాం. తప్పితే మా దేవుడిని కబ్జా మీరు చేస్తామంటే దాన్ని ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటాం, ఎక్కడ దాకా వెళ్తాం. నీకు తెలుసా ఇది తెలుసా? వీడి ముత్తాత ఎట్టుంటాడు ఇది తెలుసా? వీడి ముత్తాత తాత ఎట్టుంటాడు ఇది తెలుసా? అదొకే తెలియనంత మాత్రమే ఎవరు పక్కన తీసుకొచ్చి ముత్తాన్ని ఒప్పుకుంటాడు. వీడి ముత్తాత తాత ఎట్లా ఉంటాడు, ఆయన ముఖం ఎట్టుంటుందో, ఆయన ముక్క ఎట్టుంటుందో, ఆయన ఆహారం ఎట్టుంటుందో వీడికి తెలుసా? తెలియనంత మాత్రం ఎవరో తీసుకొచ్చి మా తాత మా ముత్తాత అంటే ఒప్పుకుంటాడా? ఆయన దైవరా బాబు, ఆయన దేవుడు. ఆయనకి ఒక రూపం నువ్విచ్చేదేంటి? రూపం నువ్విచ్చేదేంటి అసలు? నువ్వెవడో ఆయనకు రూపం ఇవ్వడానికి. ఆయన దేవుడు. ఆయన పాత్రలు పోషించుంటే రామారావు గారు పోషించుండొచ్చు, ఆయన చాలా దాంట్లో లీనమై చేసి ఉండొచ్చు. అంతేగాని ఆయనే దేవుడు అంటాం ఖచ్చితంగా ఇది తప్పుడు విధానం. అయిపోయిన సమస్యని మళ్ళీ ఒక కులం మీద దాడిగా, ఒక వర్గం మీద దాడిగా ఇట్లా TV5 అనే ఛానల్లో శివ అనే యాంకర్ ఈ విధంగా జర్నలిస్ట్ ముసుగులో మళ్ళీ కులాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. బిఆర్ నాయుడు గారు, మీరు టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నారు, ఇది మీకు సంబంధించిన ఛానల్. దీన్ని మీరు సరిదిద్దుకుంటారా? ఇది తప్పు అనే ఉద్దేశం మీకుందా, లేదా మీరే దగ్గర నుండి ప్రచారం చేపిస్తున్నారా? ఇట్లా ఇది కానీ మీ ప్రోత్సాహంతో జరుగుతుంటే మాత్రం దీనికి ఖచ్చితంగా దైవం శిక్షిస్తాడు. మానవ మాత్రం ఏం చేయలేకపోవచ్చు. ఈ రోజు మీ చేతిలో అధికారం ఉండొచ్చు, మీరు ఈ రోజు ఏదైనా చేయగలచ్చు, కానీ దైవం ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఈ రోజు మీరు ఒక బాధ్యతాయుతమైన టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నారు, దేవుడికి సేవ చేసే హోదాలో ఉన్నారు. కాబట్టి మరొకసారి బిఆర్ నాయుడు గారిని హెచ్చరిస్తున్నాము, ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఖచ్చితంగా ఎవడైతే యాంకర్ ఎవడైతే ఉన్నాడో వాడి పేరు కూడా తెలియదు నాకు, వాడిని తక్షణమే TV5 ఛానల్ విధుల నుంచి బహిష్కరించాలి. ఇంకొకసారి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మనోభావాలు దెబ్బతింది మాయి, బాధపడింది మేము, అవమానం జరిగింది మా దేవుడికి. అయిపోయింది ఇష్యూ. ఆ ఊరులు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళు వాస్తవంగా వాళ్ళ వివాదం ఉద్దరికి తీసేశారు. వీడికేంది గొల్ల మళ్ళీ మధ్యలో వీడికేంది? వీడు ఎందుకు రెచ్చగొట్టాలి? సో తక్షణమే బిఆర్ నాయుడు గారు, TV5 యాజమాన్యానికి నా విజ్ఞప్తి, ఇతను ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టు, ఇతని తక్షణమే విధుల నుంచి తొలగించి ఇతను బహిరంగంగా శ్రీకృష్ణ భగవానుడికి క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేకపోతే దీన్ని మేము ఈ వీడియోని మా యాదవ పల్లెల్లో స్క్రీన్ లేసి వీళ్ళ అహంకారాన్ని దీన్ని ఖచ్చితంగా మా యాదవ సమాజానికి తెలిపే కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. ఇతను బహిరంగ క్షమాపణ చెప్పాలి బిఆర్ నాయుడు గారు. ఇది చాలా తప్పు. మీరు టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నారు, ఒక హైందవ జాతికి రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు కలియుగ భగవానుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దానికి మీరు సేవ చేసే దాంట్లో ఉన్నారు. ఇది ఖచ్చితంగా మీకు కూడా మంచి విషయం కాదు. తక్షణమే ఇతని TV5 నుంచి తొలగించాలి. ఇతను బహిరంగంగా శ్రీకృష్ణ భగవానుడికి క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో దీన్ని తరువాత స్థాయికి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇతను మాట్లాడిన మాటలు కానీ ఈ వీడియోలు కానీ దీన్ని ఎట్లా మా యాదవ సమాజానికి తెలియపరచాలనేది మేము త్వరలో ప్రకటిస్తాం. ధన్యవాదాలు.